రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ క్రిస్టల్ గార్డెన్ లో నిర్వహించిన ఈద్గా తోఫా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పేద ముస్లింలకు దుస్తులను బహుమతులుగా అందించారు. ముఖ్యమంత్రి మైనారిటీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడిన మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు 3500 ఈద్గా తోఫాలను అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈద్ పర్వదినం అందరికీ శాంతి సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈద్గా తోఫాల అందజేత వల్ల నిరుపేద ముస్లింల పండుగను సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి 3500 సెట్ల బట్టలు రావడం జరిగింది. అదేవిధంగా ఇఫ్తార్కు 6 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మేము ప్రభుత్వం పంపిన డబ్బులు నిరుపేదలైనటువంటి మరి చిన్న చిన్న మసీదులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకే పంచడం జరుగుతుంది. పండగ సందర్భంగా వాళ్ళు సంతోషంగా పండగ చేసుకోవాలని ఇఫ్తార్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా మళ్ళీ మేమే భరించడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా మా వాళ్ళకి అప్పచెప్పాము. ఇప్పుడు ఇక్కడ నామమాత్రంగా 2-3 మౌజులకు మాత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ మా లీడర్లందరూ కూడా మసీదులలోకి వెళ్ళి ప్రత్యక్షంగా డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి వాళ్ళకు బట్టలు ఇచ్చి మళ్ళీ అదేవిధంగా ఒక్కొక్క మసీదుకు ఎన్ని సీట్ల బట్టలు ఇవ్వాలో ఆ ఏరియాను బట్టి అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ బట్టి ఈ మైనారిటీ అందరూ ఆరోగ్యంగా కార్యక్రమం చేయించినందుకు అధికారులకు ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఆర్టీఓ, డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికీ కూడా మరి పేరున కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మైనారిటీలందరికీ కూడా మరి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రంజాన్ మన జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మన పిల్లలు